క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. మీరందరూ ప్రభు కృపను బట్టి బాగున్నారని భావించుచున్నాను. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యథార్థత అనే ఒక అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. యథార్థత అనే అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యథార్థత అనే అంశాన్ని గురించి చాలా చోట్ల యథార్థత అనే సత్యాన్ని గురించి వ్రాయబడింది. యథార్థత అంటే మనందరూ తెలిసినటువంటి పదమే. యథార్థత అనగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం, మనస్ఫూర్తిగా మన యొక్క భావాన్ని వ్యక్తం చేయడం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏ విషయాల్లో యథార్థంగా ఉండాలి అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 7 విషయాలను ఈరోజు మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఏ విషయాల్లో మనం యథార్థంగా ఉండాలి? యెషయా గ్రంథం మొదటిగా 33వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం మనం గమనించగలిగితే, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధనం వలన వచ్చు లాభము ఉపేక్షించుచు అని బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ యథార్థతతో కూడిన మాటలు మనం మాట్లాడాలి. మన మాట యథార్థంగా ఉండాలి. మన మాట యథార్థంగా ఉండాలి. కాబట్టి సహోదరి సహోదరులారా, మన మాటలు ఎలాగున్నాయి? యథార్థంగా ఉన్నాయా లేదా పరిశీలన చేసుకుందాం. యథార్థంగా మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మన మాటలు దోషాలు దొరలేని, మన మాటలు యథార్థమైన మాటలు కాదేమో, మన మాటలు దొంగ మాటలేం, బూతు మాటలేం, పోకిరి మాటలు మాట్లాడుతున్నామేమో. కనుక దేవుడు అంటున్నాడు ఇక్కడ యథార్థతతో కూడిన మాటలు మాట్లాడాలి. మన మాటలో యథార్థత ఉండాలి. అందుకే పెద్దలు అంటారు, యథార్థవాది లోక విరోధి. ఎవరైతే యథార్థంగా మాట్లాడతారో వారు మనుషుల దృష్టిలో విరుద్ధంగా ఉంటారు, కానీ దేవుని దృష్టిలో వారు సరైనటువంటి వారని సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. రెండవదిగా మనము కీర్తన గ్రంథం 15వ సంకీర్తన 2వ వచనం చూద్దాం. కీర్తన 15వ సంకీర్తన 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. రెండవదిగా మనము యథార్థమైన మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. మన మాట యథార్థంగా ఉండాలి. రెండవది మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. మన యాటిట్యూడ్ యథార్థమైనదిగా ఉండాలి. ఎందుకంటే కీర్తన గ్రంథం 15వ సంకీర్తనలో పరలోకంలో ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండేది ఎవరంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు మాత్రమే ఆ పరిశుద్ధమైన పట్టణంలో నివసిస్తారట. కనుక మన ప్రవర్తన ఎలాగుంది? మనుషులు చూసిన ఒకలాగా, మనుషులు లేని ఒకలాగా మనము ఆలోచన కలిగి ఉండకూడదు, కానీ మనం యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మూడవదిగా మనం గమనించగలిగితే మన ప్రవర్తన మనం ఏ విషయాలు యథార్థంగా ఉండాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనాన్ని పరిశీలన చేద్దాం. ఆజ్ఞాపూర్వకంగా మీతో నేను చెప్పట్లేదు, ఇతరులు జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మూడవదిగా మనం ప్రేమలో యథార్థంగా ఉండాలి. మన ప్రేమ యథార్థమైనదిగా ఉండాలి. కనుక మనం ప్రేమను చూపించేటప్పుడు కానీ కొన్నిసార్లు మన వ్యత్యాసాలు చూపిస్తాం. అయితే మన ప్రేమలో యథార్థత ఉండాలి. అందుకే ఇక్కడ కొన్ని సంగతి పౌలు అంటాడు, మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించాలని అనుకుంటున్నానని. ఇక్కడ కొరింథీ సంఘంతో పౌలు ఉత్తరం రాస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. అదేవిధంగా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31:20లో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31:20లో మనం గమనించగలిగితే మనము పనిలో కూడా యథార్థంగా ఉండాలట. దినవృత్తాంతాలు మొదటి గ్రంథాన్ని
31వ అధ్యాయం 20 వచనంలో 31 దినవృత్తాంతాలు 2:31-20లో ఏం రాస్తున్నాడు అంటే, హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా యథార్థముగా నమ్మకాను పని చేయించు వచ్చాను. మనము 4వదిగా మన పనిలో యథార్థత ఉండాలి. హిజ్కియా రాజట తన పని అంతట్లో యథార్థముగా పని చేయించు వచ్చాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన పనిలో యథార్థంగా చేస్తున్నాము. మనుషులు చూస్తున్నారు ఒకలాగా, మనుషులు చూడలేదని మరొకలాగా మన పనులు జరిగిస్తున్నామా? కనుక పరిశీలన చేసుకుందాం. మన పనిలో యథార్థత ఉండాలి. అదేవిధంగా 5వదిగా మనం గమనించగలిగితే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:17లో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:17 చూద్దాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడని ఇవి అన్నీ మనోపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇక్కడ నుండి నీ జనమును నీకు మనోపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. మనకి ఇక్కడ 5వదిగా మనం ఇచ్చే విషయంలో యథార్థత ఉండాలి. మనం ఇతరులకు సహాయం చేసే విషయంలో కానీ, ఇతరులకు ఇచ్చే విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ యథార్థవంతులకు చాలామంది దశమ భాగం ఇవ్వరు. అదేవిధంగా కృతజ్ఞత చెల్లించరు, మొక్కుబడి చెల్లించరు. దేవుడు చూడలేదో, దేవుడు అడగడలే అని అనుకుంటాం. కానీ యథార్థంగా మనం ఇచ్చే విషయంలో యథార్థత కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 6వదిగా రాజుల మొదటి గ్రంథం 15:14లో రాజుల మొదటి గ్రంథం 15:14లో చూద్దాం. చూద్దాం. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములని యెహోవా దృష్టికి యథార్థముగాను నడుచుకొనుచు, యెహోవా ఆజ్ఞ అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయంలో అందును తప్పిపోకుండెను గనుక. ఇక్కడ 6వదిగా నడుచుటలో మనం యథార్థత కలిగి ఉన్నాం. దావీదు తన నడక అంతట్లో కూడా యథార్థత కలిగి ఉన్నాం. కనుక మన నడక, మన పడక ఎలా ఉంది, నడిచే విషయంలో కూడా, మన ప్రవర్తన విషయంలో కూడా యథార్థత కలిగిన వారిగా ఉండాలి. చివరిగా మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని పరిశీలిస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకున్నాడు. 7వదిగా భక్తిలో యథార్థత ఉండాలి. మన భక్తి ఎలా ఉంది? మనుషులు చూస్తున్నారు ఒక రకమైన భక్తి, మనుషులు చూడలేదు ఒక రకమైన భక్తి, పాస్టర్ గారు చూస్తున్న ఒక రకమైన భక్తి, పాస్టర్ గారు చూడలేదని ఒక రకమైన భక్తి కాదు. కానీ మనం నీతి యథార్థమైన భక్తి కలిగిన వారిగా ఉన్నాం. కాబట్టి సహోదరులారా, ఈరోజు వాక్యాన్ని వీక్షించినటువంటి నీవు యథార్థత కలిగి ఉన్నావా? యథార్థత ఏ విషయాల్లో మనం యథార్థంగా ఉండాలి? 7 విషయాలు మీకు తెలియజెప్పాను. 1, మన మాటలో యథార్థత ఉండాలి. 2వదిగా ప్రవర్తనలో యథార్థంగా ఉండాలి. 3వదిగా ప్రేమలో మనం యథార్థంగా ఉండాలి. 4వదిగా పనిలో మనం యథార్థంగా ఉండాలి. 5వదిగా దేవునికి ఇతరులకు ఇచ్చుటలో ఉన్న దేవునికి ఇచ్చుటలో యథార్థంగా ఉండాలి. 6వదిగా నడుచుటలోనూ యథార్థంగా ఉండాలి. 7వదిగా మనం భక్తిలో యథార్థంగా ఉండాలి. కాబట్టి ఈరోజు వాక్యాన్ని ధ్యానించినటువంటి నీ జీవితం ఎలా ఉందో పరిశీలించుకుందాం. యథార్థత కలిగినటువంటి వారు యథార్థవంతులు త్రోవ రాజ్యమార్గం అని దేవుడు చెప్తున్నాడు. కనుక నువ్వు యథార్థవంతుడిగా ఉండగలిగితే, యోబు మరణం వరకు యథార్థత కలిగి ఉంది. కనుక మన ప్రవర్తన ఎలాగుందో, మనం ఏ విషయం యథార్థత కలిగి ఉన్నామో పరిశీలించుకోవాలి. యోబు వంటి కడవరకు యథార్థతతో కూడినటువంటి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలని మనవి చేయొచ్చు. ఈ మాటలు దేవతను పరిశుద్ధమైన మాటలు మన వెనుకల్లో దీవించింది.
ప్రేమ కలిగి మా దేవ పరిశుద్ధ తండ్రి వందనాలు తెలుసుకుని చూపించండి ప్రభా. ఈ మహాదయ వల్ల ప్రేమ వల్ల ప్రభా గడిచిన కాలం అంతా మీరెక్క చోటం కాపాడినందుకు వందనాలు. యూట్యూబ్ ద్వారా ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేశారు, వాక్యాన్ని విన్నారో ప్రభా, విన్న వాక్యం వారి హృదయాలు నాకండి ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. యథార్థవంతుల త్రోవ రాజ్య మార్గం అని చెప్పారు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ విషయాల్లో మేము యథార్థవంతులుగా ఉండాలో ప్రభా మాకు నేర్పించావు. నీకు వందనాలు. మాటలు, క్రియలు, ప్రవర్తనలు, నడుచుటలు, భక్తిలో, ప్రేమలో యథార్థతను కనపరిచే భాగ్యం దయచేయండి. ఈరోజు వాక్యం వీక్షించిన బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. యథార్థతను విడిచిపెట్టక యోబు వలె కడ వరకు నాయన నమ్మకమైనటువంటి యథార్థతతో కూడిన భక్తిని, ప్రేమను, నడవడికను నాయన మాటలను కలిగి ఉండడానికి సహాయం చేయండి. యథార్థవంతులు లోకానికి విరోధులని లోకంలో సామెతను చూస్తాం. అయినప్పటికీ ప్రభా యథార్థవంతులను ప్రభా ఆశీర్వదించే దేవుడు, మేలు చేసే దేవుడు వందనాలు ప్రభా. ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవించున్నారు, వీక్షించున్నారు వాక్యాన్ని, ఆయన వారి మీద నీ వెలుగును ప్రకాశింపజేయండి. మరణం వరకు కడ వరకు యథార్థతతో కూడిన మంచి ప్రవర్తనతో నీ సాక్షులుగా జీవించినట్లుగా ప్రభు చూపించున్నాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని ఇప్పుడు సదాకాలం దేవుని సన్నిధి తోడై ఉంది. మరణం వరకు యథార్థతతో ప్రేమలో, భక్తిలో, శ్వాసములో, నడుచుటలో, ఇచ్చుటలో, అన్నిటిలో యథార్థత కలిగి కడ వరకు నమ్మకమైన యథార్థవంతులుగా జీవించినట్టు తద్వారా దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా పొందుకున్నట్టు దేవుని భక్తిని తోడై ఉండి కాపాడునుగా. ప్రియమైన సహోదరులారా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అనేకమైనటువంటి మేలు పొందుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యాలు చేర్చబడినట్లుగా షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని మీ యొక్క అక్రతలు ఏమైనా ఉంటే, ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మేము మీకు ప్రార్థిస్తాం. అదేవిధంగా ఈ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ అనేకులకు షేర్ చేస్తూ ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేయించున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.